నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని కలెక్షన్స్ అయితే కనుక ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఇవన్నీ కూడా మీషో నుంచి పర్చేస్ చేసి మీకు షేర్ చేయడానికి అయితే కనుక మీ వరకు తీసుకొచ్చానండి. అన్నీ కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్ సారీస్ ఉన్నాయి. ఈరోజు మనం చూడబోయే దాంట్లో మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి, కొన్ని జార్జెట్ సారీస్ ఉన్నాయి, పార్టీ ఫ్యాన్సీ వేర్ కలెక్షన్తో అయితే కనుక డిఫరెంట్ సారీస్లో మన వీడియో అయితే కనుక ఉండబోతుంది. వీటికి సంబంధించిన అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే కనుక క్లియర్గా పెట్టున్నాయండి. ఒకసారి అయితే కనుక తప్పకుండా చెక్ చేయండి. అండ్ మీషో హాల్ ఛానల్ని మిస్ అయ్యేవారైతే కనుక తప్పకుండా హౌస్ఫుల్ ప్రోడక్ట్ ఛానల్ని అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లోనే ముందు అయితే కనుక వీటికి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో లేట్ చేయకుండా అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోయి 1 by 1 కలెక్షన్స్ని మనం చూడబోతున్నాము. ఫస్ట్ వన్ అయితే కనుక శారీ ఒకటి చూపెడతానండి. ఇదేంటంటే ప్రజెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తూనే ఉంది. ఒకప్పుడు వచ్చింది యాక్చువల్గా, ఇది కొంచెం స్లో అయినా కానీ ఈ కట్ వర్క్ ఏదైతే మనకి బార్డర్ మిర్రర్తో వచ్చిందో లైట్ వెయిట్ది, అసలు క్లాత్ కూడా నండి చాలా అంటే చాలా హై క్వాలిటీ పైన అయితే కనుక చక్కగా ఫ్లోయీ మెటీరియల్ పైన మనకి ఇది డిఫరెంట్ కలర్స్లో వచ్చిందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. నచ్చింది అనుకుంటే కనుక ఇలాంటి కట్ వర్క్ టైప్ ఆఫ్ మనకి మిర్రర్ వర్క్ది కావాలి బార్డర్ అని అనుకుంటే కనుక తప్పకుండా ఒకటి పెట్టుకోండి. క్వాలిటీ కూడా 100% బాగుంది. అండ్ నేను నిన్న కూడా వీడియోలో షేర్ చేశానండి. నేను ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట. సో అది కొంచెం వేరేదైతే కనుక వచ్చింది. అందుకోసమే నాకు ఏంటంటే నా మనసుకు ఒక ట్రస్ట్, నేను ఇచ్చిన లింక్ త్రూ వెళ్ళి మీరు తీసుకుంటే మీకు సేమ్ అదే వస్తుందని అని ఒక నాకు నమ్మకం అనమాట. కాబట్టి నేను లీస్ట్ వెతికే బెస్ట్ ప్రైస్లో ఉన్నవే పెడతాను. కాబట్టి మీరు తప్పకుండా లింక్ యూజ్ చేసి ట్రై చేయండి. సేమ్ వెండర్ సేమ్ ప్రోడక్టే మీకు వచ్చేస్తుంది. ఇది మనం సారీ ఫస్ట్ అయితే కనుక బ్లౌజ్ నుంచి చూద్దామండి. ఇదైతే కనుక బ్లౌజ్ కూడా మనకి ఇలాగే లైట్ వెయిట్ మిర్రర్తో బార్డర్ అయితే కనుక హైలైట్ చేశారు. హ్యాండ్స్కి అయితే కనుక పెట్టుకోవచ్చు. 80 సెంటీమీటర్ వరకు మనకైతే కనుక జార్జెట్ మెటీరియల్ పైన మనకి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి. ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అన్ని కలర్స్ కూడా బాగున్నాయండి. ఒకవేళ మన వీడియో పెట్టిన ఒక 10K అట్లా వస్తే నాకు తెలిసి స్టాక్ అవుట్ అయిపోతుంది కదా. వేరే కలర్ ఒకవేళ బాగుందన్నా కూడా మీరు అసలు మిస్ చేసుకోకండి. అండ్ ఇది మొత్తం కూడా మనకి కాన్సెప్ట్ అనేది లెహరియాలో అయితే కనుక ఈ విధంగా వస్తూ వచ్చిందండి డిజైన్ అనేది. శారీ కూడా మంచి లెంతీ శారీ, క్వాలిటీ శారీ, అందులో ఏం పేరు పెట్టడానికి లేదు. మనకైతే కనుక మంచిగా ఉంది శారీ క్వాలిటీ. 100% నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ తప్పకుండా ఈ శారీ నేను మీకు కట్టి కూడా చూపిస్తానండి. చాలా బాగుంది, మనీ వర్త్ శారీ. ఇదైతే కనుక కింద మనకి బార్డర్ కాన్సెప్ట్ ఈ విధంగా వచ్చేసింది. ఇది మొత్తం శారీ లెంత్. నేను క్లోజప్ లుక్ చేస్తాను ఒక్కసారి మెటీరియల్ అండ్ డిజైన్ అనేది. ఇది మొత్తం అంతా కూడా లెంత్ అండి. ఇది మనకైతే కనుక పళ్ళుతో మనకి శారీ అయితే ఈ విధంగా ఎండ్ అయిపోయింది. కంప్లీట్ లెహరియా లాగా జిగ్జాగ్ లైన్స్లో అయితే కనుక మనకి వచ్చిందనమాట. అండ్ క్వాలిటీ చూడండి క్లోజప్ లుక్లో ఒకసారి అయితే కానీ పిరమిడ్ స్టైల్లో అయితే కనుక ఈ జిగ్జాగ్ టైప్ లైన్స్ అయితే కనుక మనకి వచ్చేసాయి. శారీ అయితే కనుక చాలా బాగుంది. నాకు బ్లూ నచ్చిందండి. మీకు నచ్చిన కలర్ ఇంకేదైనా వేరే ఉందనుకుంటే కనుక మీరు తీసుకోవచ్చు. సో శారీ వచ్చేసి మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలా వచ్చేసింది. బాగుంది కదా. నెక్స్ట్ అండి, యంగ్స్టర్స్కి అయితే లేకపోతే స్టైలిష్గా కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్లో అయితే కనుక ఇది కూడా చాలా బాగుందండి. ఇదేంటంటే విత్ హిప్ బెల్ట్తో మనకైతే కనుక వచ్చినటువంటి డిజైన్. ఇవి బెల్ట్ పెట్టుకున్న తర్వాత శారీ కట్టుకున్నాక అయితే కనుక లుక్ చాలా బాగుంటుందండి. మీ క్యాటలాగ్ ఫోటో నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి. ఎంత స్టైలిష్గా ఉందంటే నాకు చూడగానే నచ్చింది. దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. తప్పకుండా మీరైతే కనుక ట్రై చేయండి. పిల్లలకైతే కనుక ఇంకా ముద్దుగా ఉంటుందండి శారీ. ప్లెయిన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి కూడా బాగుంటుంది. సడన్గా చూస్తే ఇది మనకి ఫ్యాబ్రిక్ క్వాలిటీ జిమ్మిచ్చు ఇప్పుడు వస్తున్నాయి కదా, లైక్ ఆ టైప్ ఆఫ్ మనకైతే కనుక ఫ్యాబ్రిక్ లాగా ఉందన్నమాట. షైనీ కాన్సెప్ట్లో. అఫ్కోర్స్ అవైతే 4000 ఎబోనే, అందరికీ తెలిసిందే. ఇది కొంచెం బడ్జెట్ రేంజ్లో అయితే కనుక మనకి 300-400లో వచ్చేస్తుంది. కాబట్టి ఆ ప్రకారంగా చూసుకుంటే మనకి ఇది చాలా మనీ వర్త్ అండి. దీనికి మనకి బెల్ట్ వచ్చింది, క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. మళ్ళీ మనకి రెడీ టు వేర్ బ్లౌజ్ కూడా వచ్చింది. కాబట్టి కంప్లీట్ శారీ కాస్ట్ మనకైతే కనుక డిఫరెంట్ కలర్స్లో ఇలా వచ్చేసిందండి. క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చింది. మంచి క్వాలిటీ పేస్టల్ కలర్ పైన అయితే కనుక క్లాస్గా కాంబినేషన్ అండ్ లెంత్ డిజైన్ కంప్లీట్ ప్లెయిన్ శారీ అండి. ఇలా వచ్చేస్తుంది శారీ అయితే మనకి. దీనికి కాంట్రాస్ట్ కాంబినేషన్ మనకి ఏంటంటే బ్లాక్ కలర్ బ్లౌజ్, బ్లాక్ కలర్ హిప్ బెల్ట్ అయితే కనుక ఇచ్చిన్నారనమాట. నేను చూపెడతాను ఒకసారి అది కూడా. ఫస్ట్ ఒకసారి అయితే కనుక బ్లౌజ్ ఫినిష్ చేసేద్దాము. అండ్ వేసుకుంటే కనుక శారీ కంప్లీట్ లుక్ అనేది మనకి ఇలాగే వచ్చేస్తుందండి. మీరు ఇంకేదైనా మ్యాచింగ్ కాంట్రాస్ట్లో ఏదైనా మీరు మ్యాచింగ్ బాగుండదు, కాంట్రాస్టే బాగుంటుంది దీనికి. అండ్ బ్లౌజ్ అండి మనకి రా సిల్క్ మెటీరియల్, బ్యాక్ ఓపెన్తో అయితే కనుక బ్లౌజ్ వచ్చింది. లోపల వీటికి హ్యాండ్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అండి. ఇదైతే కనుక మనకి కంప్లీట్ బ్లౌజ్ లుక్. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. కప్స్ వచ్చాయండి. సో మనకి వేసుకున్నప్పుడు అయితే కనుక లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఈ రెండు వేసుకున్న తర్వాత దీనికైతే కనుక వచ్చిన హిప్ బెల్ట్ అనమాట. చాలా చక్కగా ఉందండి, అసలు భలే స్టైలిష్గా ఉంది. మంచి పీస్. ఇది కూడా మనకి వెల్వెట్ పైన వచ్చిందండి, అడ్జస్టబుల్ అనమాట.
సో బాగుందనుకుంటే మాత్రం అసలు లేట్ చేయొద్దు అండి. కలర్ కాంబినేషన్స్ దీంట్లో కూడా అవైలబుల్. నెక్స్ట్ అండి డైలీ వేర్ కోసము 2 సన్న చీరలు అండి, అంటే జార్జెట్ చీరలు కూడా చూపెడతాను. రఫ్ అండ్ టఫ్ కోసం కానివ్వండి, గిఫ్టింగ్ పర్పస్కి కానివ్వండి, లేకపోతే లాంగ్ గౌన్స్ చేయించుకునేదానికి కూడా చాలా బాగుండేటువంటి ఫ్యాబ్రిక్ లాగా వాడుకునేటువంటి మంచి క్వాలిటీ జార్జెట్ పైన అయితే కనుక ఈ సారీస్ కూడా తక్కువ రేట్లో అయితే కనుక డైలీ వేర్ కోసం బాగున్నాయండి. ఎల్లో కలర్ పైన గ్రీన్ కాంబినేషన్ కదా, ఎంత బాగా కనపడుతుందో చూడండి. అసలు ప్యాటర్న్ అయితే చాలా బాగుంది క్వాలిటీ ప్రకారంగా. శారీ లెంత్ అని చూద్దామండి. ఇది పళ్ళుకి సన్నగా మనకి థ్రెడ్ పైపింగ్తో అయితే కనుక మనకి అవుట్లైన్ అనేది ఫినిష్ చేసుకుంటూ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారండి. మంచి కలర్ఫుల్గా అయితే కనుక ఉంది శారీ. బ్రైట్ ఎల్లో పైన అయితే కనుక గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో ఫ్లవర్తో అయితే కనుక వచ్చింది. ఇదైతే 80 సెంటీమీటర్ వరకు మనకి సింపుల్గా వచ్చినటువంటి బ్లౌజ్. నన్ను అడిగితే ఈ బ్లౌజ్ మీరు వదిలేయండి అండి, నా మాట విని చక్కగా ఈ గ్రీన్ కలర్లో ఏదైనా ఒకటి మీ దగ్గర ఉంటే పేరప్ చేసుకోండి అండి. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇంకా బాగా కనపడుతుంది అండి. లుక్ అయితే మంచిగా హైలైట్ అవుతుంది. లేదు ఫ్యాబ్రిక్ లాగా అట్లా యూజ్ చేసుకుని మీరు ఏదైనా కుట్టించుకున్నా కానీ గౌన్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్గా అయితే కనుక మనకి శారీ కాంబినేషన్ లుక్ అండి. 100% అయితే కనుక క్వాలిటీ చూడండి అసలు ఎలా ఫ్లోయిగా జారిపోతుందో. మంచి క్వాలిటీ ఉంది, తక్కువ రేట్లో ఉంది. డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఈ శారీ కూడా. ఈరోజు నేను వేసుకున్నటువంటి ఈ బ్యూటిఫుల్ గౌన్ డీటెయిల్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో అలాగే మన కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తానండి. చాలా బడ్జెట్ రేంజ్లో ఎల్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అయితే కనుక ఈ క్యూట్ బుట్టా స్లీవ్స్లో డోలా ఫ్యాబ్రిక్ పైన అయితే సింగిల్ కలర్ పైన వచ్చిందండి. కావాలనుకునేవారు అయితే కనుక ఎంక్వైరీ చేసుకుని తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక సాటిన్ శారీ అండి. చాలా మందికి ఇష్టం ఉంటాయి కదా ఇలాంటి సాటిన్ శారీస్. దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నేనేంటంటే వైట్ అండ్ లైక్ ఈ డార్క్ టమాటా రెడ్డిష్ కాంబినేషన్ పైన అయితే కనుక వెళ్ళాను అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్లో కూడా లైక్ అంటే ఇది మారిపోతుందండి. ఈ ప్యాటర్న్ అయితే కనుక మారిపోతుంది. కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఆరెంజ్ కూడా బ్రైట్గా చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, మనకి లావెండర్లో ఉన్నాయి. కాంబినేషన్ బట్టి అయితే కనుక మీకు ఏది నచ్చింది అనుకుంటే దాని ప్రకారంగా తీసేసుకోండి. ఇది మనకి కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్. అండ్ ఈ లెంత్ కూడా ఇప్పటివరకు నేను చూపించిన ఈ 4 శారీల లెంత్ కూడా ప్రాపర్గా ఉన్నాయండి. కాబట్టి బాగుంది. ఇలాంటి సాటిన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి కూడా మనకైతే కనుక ఇది బడ్జెట్ రేంజ్లో ఒక మంచి శారీ అని చెప్పొచ్చు. రఫ్ అండ్ టఫ్ అయితే మీరు యూజ్ చేయొచ్చండి. సాటిన్లోనే మనకి బ్లౌజ్ చూడండి ఇలా వచ్చేసింది. సో వైట్ పైన బ్లాక్ అండ్ రెడ్ కదా అండి, చాలా బాగా అయితే కనుక మనకి ఇది శారీ అనేది చక్కగా కనపడుతుంది. సో వేస్తే కూడా మనకి శారీ చూడండి ఎలా బాగుందో. చూడండి గాలి కూడా ఎంత ఫ్లోయిగా అయితే కనుక కనిపిస్తుందండి. మంచి డిజైన్. ఈ రేట్లో అయితే కనుక రికమెండ్ చేయదగినటువంటి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా. సో సాటిన్ లవర్స్కి అయితే కనుక ఇది కూడా మనకి బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రేట్లో కింద డిస్క్రిప్షన్లో అన్నిటి లింక్స్ ఉన్నాయండి. మరొకసారి చెప్తున్నాను, డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతారు. హ్యాపీగా మీ పర్చేసింగ్కి కూడా ఈజీ. అండ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి కలెక్షన్స్ అన్నీ కూడా ముందు వీడియోస్లో మనకి రాబోతున్నాయి కాబట్టి తప్పకుండా మీ షాపింగ్కి వీడియోస్ అనేది హెల్ప్ అవుతాయి. ఇదండి మరొకసారి మరో చీర అండి. చూడగానే నచ్చేసింది అసలు నాకు ఈ చీర అయితే. ఎందుకంటేనండి 3D ఫ్లవర్స్ లాగా ఈ బటర్ఫ్లైస్ ఉన్నాయి చూడండి అండి. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక అసలు భలే ఉంది. ఏదైనా గౌన్ అది చేయించుకున్నా కూడా అయితే కనుక భలే క్యూట్గా ఉంటుందండి. శారీగా కట్టుకున్నా కూడా ఈ శారీ చాలా బాగుంటుంది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇష్టపడే వాళ్ళకైతే కనుక ఈ చీర కంప్లీట్ లుక్ అనేది మనకి ఇట్లా వస్తుందండి. రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అవుట్లైన్ అంతా కూడా మనకి ఇట్లాగా సాటిన్ బార్డర్లో అయితే కనుక శారీస్ అనేది ఇలా వచ్చేసాయండి. మొత్తం నేను ఇది డబుల్ మీద చూపెడతాను, ఎందుకంటే సింగిల్ అయితే మరీ పల్చగా కనపడుతుందేమో, సో అర్థం కాదేమోనని నా భయం. ఇదిగో ఇదైతే కనుక సింగిల్ లేయర్ పైన అయితే కనుక వచ్చిందండి. సో డబల్ లేయర్ వేస్తే కనుక మనకి శారీ అయితే ఇట్లా వచ్చేస్తుంది. ఇది సాటిన్ బార్డర్లో కంప్లీట్ అయితే కనుక లుక్ అనేది ఇలా వచ్చిందండి. చాలా బాగుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ లాగా అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుందండి. పిల్లలకైతే ఇట్లా బటర్ఫ్లైగా మనకైతే గౌన్ చాలా క్యూట్ లుక్స్ ఉంటుంది. సో అలా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. మనం ఒకవేళ శారీగా కట్టుకున్న రోజులు కట్టుకున్న తర్వాత కూడా మనం ఫ్యాబ్రిక్లా యూజ్ చేసి మల్టీ యూజ్ చేసుకోవచ్చు. ఇది బార్డర్ ఎలా వచ్చిందంటే సాటిన్ బార్డర్ అవుట్లైన్ అయితే కనుక వచ్చేస్తూ ఫినిషింగ్ అనేది ఇది మనకైతే కనుక పళ్ళుతో ఎండ్ చేశారనమాట. ఇలా వచ్చిందండి శారీ కంప్లీట్ లుక్ ఇది. దీనికి వచ్చేసి ఏంటంటే మనకి బార్డర్ రా సిల్క్ మెటీరియల్ పైన అయితే కనుక 80 సెంటీమీటర్స్ వరకు మనకి ఇలాగా బార్డర్ మన బ్లౌజ్ ఇచ్చేసారు. సాటిన్ ఏమో బార్డర్ ఇచ్చారండి. ఇది కంప్లీట్గా శారీ యొక్క లుక్. మీషోలో రీసెంట్గా అయితే కనుక నేను కొన్ని బ్లౌజెస్ తీసుకుని స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నానండి. మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట. ఇవన్నీ కూడా హెవీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నేను రికమెండ్ చేయడానికి అయితే మన ఫాలోవర్స్కి తీసుకొచ్చాను. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కుట్టించేసుకున్నాను ఆల్రెడీ. మీకు అయితే కనుక కంప్లీట్గా ఫ్యాబ్రిక్ వస్తుంది. మనకైతే 1 మీటర్ వరకు ఉంటుందండి. ఆఫ్టర్ స్టిచ్ అయితే కనుక నేను మీకు ఈ లుక్ అనేది షేర్ చేస్తున్నాను. ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్స్ ఉన్నాయి కదా, సో దానికోసం అయితే కనుక మీకు ఇలాంటి స్టోన్ వర్క్లో మగ్గం వర్క్ హెవీలో కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక బ్లౌజ్. అండ్ నేను బ్లూలో కూడా 2 డిఫరెంట్ తీసుకున్నానండి.
ఇదేమో మోతీ వర్క్లో అయితే కనుక వచ్చిందనమాట. మేబీ నేను మీకు క్లోజప్ లుక్లోనే చూపెడుతున్నాను వర్క్ డీటెయిల్స్ అంతా కూడా. ఎంత హెవీగా అయితే కనుక మనకి ఫ్రంట్ అలాగే బ్యాక్తో అయితే కనుక ఈ వర్క్ డిజైన్ డీటెయిలింగ్ వచ్చేసింది అనేసి. అండ్ ఇది కూడా చాలా బాగుందండి, ఈ లెంత్ కూడా చాలా ప్రాపర్గా చాలా చక్కగా అయితే కనుక వచ్చింది. 100% అయితే కనుక నేను రికమెండ్ చేస్తానండి ఇవి కూడా మీకు బ్లౌజెస్ అనేది. హ్యాండ్కి కూడా ఎల్బో లెంత్ వరకు వచ్చింది, కంప్లీట్గా అయితే కనుక హెవీ లుక్ పైన అయితే వచ్చింది. వీటిలో మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్టాక్ అవైలబిలిటీ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవచ్చు అండి. అండ్ ఇది చూడండి అండి, బ్లూ కలర్ పైన అయితే కనుక గోల్డ్ కలర్ కడ్డైన బీట్ వర్క్లో అయితే కనుక వచ్చింది. థౌజండ్స్లో ఉంటాయండి మనం చేయించుకుంటే. ఇవి మనకి 1100 1500 వర్క్ని బట్టి అయితే కనుక కాస్ట్ అనేది వచ్చిందనమాట. ఇది మనకి కంప్లీట్గా బ్లౌజ్ యొక్క లుక్. నేను సింపుల్గా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించేసుకున్నాను ఇలాగా. ఇప్పుడున్న సీజన్కి ఒకవేళ మీకు హెల్ప్ అవుతాయి కదా అనేసి మన ఫాలోవర్స్కి కొత్తగా వచ్చి ఉండొచ్చు అండ్ మేబీ రెగ్యులర్గా చూసే వాళ్ళు కూడా స్కిప్ చేసి ఉండొచ్చు కాబట్టి నేను ఆఫ్టర్ స్టిచ్చింగ్ షేర్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక బ్లౌజ్ అండ్ ఈ బీట్స్ కూడా చాలా బాగా కనబడుతున్నాయండి. మీరు చూసుకున్నట్లయితే కింద వచ్చేసి హ్యాంగ్స్ కూడా మనకి ఫ్యాబ్రిక్లోనే వచ్చేసాయండి. ఈ బీట్స్ కూడా మంచి డిజైన్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ అయితే కనుక గోల్డ్ తీసి పెట్టుకుంటే అన్నిటి మీదకి ఉంటుంది అనేసి నేను ఒక గోల్డ్ కూడా తీసి స్టిచ్చింగ్ అనేది చేయించాను. సో ఇది కూడా చాలా బాగుందండి, వేసుకున్న తర్వాత లుక్ కూడా చాలా బాగుంది, ఫిట్టింగ్ కూడా బాగా వచ్చింది. ఇది కంప్లీట్గా అయితే కనుక మనకి సిల్వర్ మన టిష్యూ పైన అయితే కనుక ఉందన్నమాట. ఇది కంప్లీట్గా లుక్. శారీస్ సెక్షన్ ఫినిష్ చేసుకున్నామండి, మగ్గం వర్క్ బ్లౌజెస్ని కూడా ఫినిష్ చేసుకున్నాం. ఆ సెక్షన్ కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ షేర్ చేసేసాను కదా. ఇప్పుడైతే కొన్ని నేను ఇట్లా మనకి ఆర్గన్జా పైన అయితే కనుక బ్యూటిఫుల్ క్రాప్ టాప్స్ని చూపెడతానండి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి కూడా చాలామంది ఇష్టపడతారు కదా. ఈరోజు చూపించేవన్నీ కూడా మంచి డిజైన్స్ అండి. చూడండి ఎంత బాగుందో, చక్కగా వచ్చింది డిజైన్. మనకి హై క్వాలిటీ ఆర్గన్జా, ఫుల్ గేరా, ఫ్యాబ్రిక్ కానీ కలర్ కాంబినేషన్ కానీ క్లాసీ లుక్స్ పైన అయితే కనుక ఇది నాకు చాలా నచ్చిందండి. చూడంగానే ఫ్లోరల్ డిజైన్లో చక్కగా అయితే కనుక ఉంది, లైట్ వెయిట్ ఉందండి. అలాగే లోపల కూడా మనకి లైనింగ్ వచ్చింది. అండ్ చూడవచ్చు మీరు, లైనింగ్కి అయితే కనుక మనకి లైక్ స్టిఫ్గా ఉండడానికి అయితే కనుక బ్రాడ్ లాంటిది ఇట్లా అట్ట స్టైల్లో ఉంటుంది కదా, లైక్ దాన్ని పెట్టి స్టిచ్ చేశారు. ఇంటర్లాక్ స్టిచ్చింగ్ వచ్చింది. ఇది కూడా నీట్ పైపింగ్ పని అయితే కనుక క్లాసీ డిజైన్ అండి కంప్లీట్గా. ఇది మనకి స్టిచ్డ్ స్కర్ట్ అండి, ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ మనకైతే కనుక జిప్ వచ్చింది, ఇలా వచ్చింది. మంచి పీస్ అండి, నాకైతే నచ్చింది. నేను 100% రికమెండ్ చేస్తాను. గేరా వైజ్గా ఈ రేట్ వైజ్గా అయితే కనుక మనకి ఈ ప్యాటర్న్. అండ్ దీనికైతే కనుక దీనికి వచ్చేసి అయితే కనుక దుపట్టా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఈ విధంగా, అంటే కాంట్రాస్ట్ ఏంటంటే ఈ ఫ్లవర్లో ఏదైతే ఆ రెడ్ కాంబినేషన్ ఉందండి, రెడ్డిష్ మెరూన్లో, ఆ దానిలో అయితే కనుక సింపుల్గా మనకి ఇట్లాగా ఒక దుపట్టా అనేది ఇచ్చేసారండి. 80 సెంటీమీటర్స్ వరకు అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా విత్ లైనింగ్ పీస్తో కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేశారనమాట. ఇది బ్లౌజ్, చాలా బాగుంది పీస్ అయితే కనుక. ఈ రేట్లో ఇది 100% మనీ వర్త్. ఇది మనకి లైనింగ్ కూడా ఇచ్చారనమాట ఈ విధంగా. ఇది మొత్తం 3 పీస్ కాన్సెప్ట్ సెట్ అండి. కంప్లీట్ లుక్ అయితే కనుక ఇది బడ్జెట్ రేంజ్లో బెస్ట్ పీస్ అండి, క్రాప్ టాప్ లాగా. చూడండి ఎంత బాగుందో. ఆర్గన్జాలో ప్రజెంట్ బాగా ట్రెండింగ్. ఇప్పుడు దీనిలో ఈ శారీ కూడా బాగా ట్రెండింగ్ ఉందండి. మీరు చూసుకున్నట్లయితే నేను శారీ కూడా ఆర్డర్ పెట్టాను, తొందరలో షేర్ చేస్తా. ఆర్గన్జాలో అయితే కనుక మనకి లైట్ వెయిట్ మెటీరియల్ కాంబినేషన్లో బ్లాక్ లైనింగ్ వచ్చేసింది, సాటిన్ లైనింగ్. ఈ లోపల అయితే కనుక మనకి ఇది బ్రాడ్గా స్టిఫ్గా ఉండడానికి అయితే ఆర్గన్జా పైనేమో ఇట్లా మల్టీ కలర్ పైన అయితే కనుక మనకి ఈ డిజైన్ వచ్చిందండి. సైడ్లో కూడా దీనికి కూడా మనకైతే కనుక జిప్ వచ్చేసింది. అండ్ కంప్లీట్గా అయితే కనుక స్టిచ్డ్ పైన ఉందండి. ఇది కూడా మనకి ఇది జిప్ చూసుకోవచ్చు. ఫ్రీ సైజెస్ ఉంటాయండి, మన సైజ్ వైజ్గా అయితే కనుక మనం చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది నడుము దగ్గర పార్ట్. అండ్ గేరాలో అయితే కనుక చాలా బాగుంది. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక మరొక క్రాప్ టాపు. సో యంగ్స్టర్స్కి, పిల్లలకి, కాలేజ్ గోయింగ్ వారందరికీ కూడా ఈ లెహంగాస్ తప్పకుండా అయితే కనుక యూజ్ అవుతాయండి, లైక్ క్రాప్ టాప్స్. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా చాలా ఫ్యాన్సీగా వచ్చింది. వేరే శారీస్ మీద కూడా మీరైతే తప్పకుండా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్ బ్లౌజ్ లుక్ అయితే కనుక ఇట్లా రఫుల్ స్లీవ్స్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక లేయర్ వైజ్గా వస్తూ బ్యాక్ ఓపెన్లో అయితే కనుక వచ్చేసి ఈ విధంగా కంప్లీట్గా బ్లౌజ్ వస్తుందండి. 100% మీరైతే కనుక దీన్ని శారీస్ మీద కూడా వాడేసుకోవచ్చు, మల్టీ యూజ్ తప్పకుండా చేసుకోవచ్చు. ఫ్యాన్సీ ఐటమ్ అనమాట కంప్లీట్గా. సో రెండు కలిపి మనకైతే ఒక ప్యాక్ వచ్చింది.